ఈ వీడియోలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏవైతే 10 కామన్ మిస్టేక్స్ ఉంటాయో వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇది ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాని ఊరికే టచ్ చేయడం అండ్ స్క్రాచ్ చేయడం. సో ఇనీషియల్ స్టేజెస్లో గ్రాఫ్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో దాన్ని మనం ఆ ప్లేస్ నుంచి కనుక అటు ఇటు జరిపినట్టయితే మళ్ళీ రీకవర్ కావడానికి చాలా టైం పడుతుంది అండ్ కొన్నిసార్లు కంప్లీట్ డ్యామేజ్ అవ్వచ్చు. సో స్టార్టింగ్ స్టేజెస్లో హెయిర్ గ్రాఫ్స్ని ఎలాంటి టచ్ చేయకపోవడము, తర్వాత స్క్రాచ్ చేయకపోవడం ఇంపార్టెంట్. సెకండ్ది రెగ్యులర్ ఫాలోఅప్స్ చేయకపోవడం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్ ఇంపార్టెంట్. మీ స్కాల్ప్ హెల్దీగా ఉందా, హెయిర్ రూట్స్ ప్రాపర్గా ఇంప్లాంట్ అయ్యాయా, రీగ్రోత్ అన్నది కరెక్ట్ టైంలో జరుగుతుందా, అండ్ మీ గ్రాఫ్స్ రీగ్రోత్ అవ్వడానికి ఇంకా ఏదైనా మెడికల్ సపోర్ట్ ఏమన్నా అవసరమా, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ మీ ఫాలోఅప్లోనే డాక్టర్స్కి తెలుస్తుంది. సో ఫాలోఅప్ స్కిప్ చేయడం వల్ల ఈ కీ పాయింట్స్ అన్నవి మిస్ అవుతాయి కాబట్టి ఫాలోఅప్స్ని ఎప్పుడు మిస్ చేయొద్దు. థర్డ్ది స్కాల్ప్ని డైరెక్ట్ సన్లైట్లోకి ఎక్స్పోజ్ చేయడం. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత స్కాల్ప్ రికవరీ అవ్వడానికి కనీసం ఒక 6 months టైం పడుతుంది. సో ఈ 6 months టైంలో స్కాల్ప్ చాలా ఇన్ఫ్లేమ్డ్గా, ఇరిటేటెడ్గా ఉంటుంది. సో ఈ టైంలో ఏదైతే స్కాల్ప్ బాగా సెన్సిటివ్గా ఉన్నప్పుడు డైరెక్ట్ సన్లైట్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ స్కాల్ప్ డ్యామేజ్ అయ్యి హెయిర్ రూట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం మీరు ఎప్పుడైనా డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు ప్రాపర్ సన్ ప్రొటెక్షన్తోనే వెళ్ళండి. చాలామందికి క్యాప్ యూజ్ చేస్తే స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది, తర్వాత హెయిర్ డ్యామేజ్ అవుతుంది అనే అపోహ ఉంటుంది. కానీ డైరెక్ట్ సన్లైట్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికన్నా హెయిర్ని, స్కాల్ప్ని సర్జరీ తర్వాత ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఫోర్త్ది పోస్ట్ సర్జికల్ కేర్ని కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం. ఈ పోస్ట్ సర్జికల్ కేర్లో ఏ టైంకి మెడిసిన్స్ యూజ్ చేయాలి, తర్వాత స్కాల్ప్ డ్రెస్సింగ్స్ ఎప్పుడు రిమూవ్ చేయాలి, ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి, మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఈ టైంలో మీరు ఒకవేళ ఈ పోస్ట్ ఆప్ కేర్ని ఫాలో అవ్వకపోతే ఆ కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉండొచ్చు. ఫిఫ్త్ది బాగా స్ట్రెన్యువస్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే బాగా వెయిట్స్ లిఫ్ట్ చేయడము, లేకపోతే బాగా ఎక్కువ స్ట్రెయిన్తోని పని చేయడం. ఇలా చేసినప్పుడు స్కాల్ప్కి చాలా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యి ఈ గ్రాఫ్స్ ఏవైతే ఇంప్లాంటేషన్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు వాడు డిస్ట్రాక్ట్ అయ్యి డిస్ప్లేస్ అవుతాయి. సో దీంతో రిజల్ట్స్ అంత ఎక్స్పెక్టెడ్గా ఉండకపోవచ్చు. సిక్స్త్ది కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో స్మోకింగ్ చేసినప్పుడు స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా డిప్రైవ్ అవుతుంది. సో దీనివల్ల ప్రాపర్ హీలింగ్ జరగదు. అండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీకి న్యూట్రిషన్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ తగ్గి హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెవెంత్ది యూజింగ్ హార్ష్ హెయిర్ ప్రోడక్ట్స్. హెయిర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా బాగా స్ట్రాంగ్ హెయిర్ క్రీమ్స్ కానీ, హెయిర్ షాంపూస్ కండిషనర్స్ యూజ్ చేస్తే ఈ చాలా సెన్సిటివ్ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయో ఈ హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎయిత్ది ప్రాపర్ స్లీపింగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయకపోవడం. స్లీపింగ్ పొజిషన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఫస్ట్ 10 days మాత్రం ఈ స్లీపింగ్ పొజిషన్స్తోని చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. తర్వాత స్లోగా మీరు ఒక్కసారి డ్రెస్సింగ్ అవన్నీ తీసేశాక మీరు స్లీపింగ్ పొజిషన్స్ గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. నైన్త్ది మీకు ఏవైతే స్కాబ్స్ అయ్యో ట్రాన్స్ప్లాంట్ తర్వాత కంప్లీట్గా స్కాల్ప్ మీద స్కాబ్స్ అని అవుతాయి. సో దీన్ని మీరు తీయడము, లేకపోతే స్కిన్ని పీల్ ఆఫ్ చేయడంతో అప్పుడప్పుడు లోపల ఉన్న గ్రాఫ్ట్ కూడా ఆ స్కాబ్తో పాటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా క్లినిక్స్లో 10 to 15 days మధ్యలో ఈ స్కాబ్ క్లీనింగ్ అనే ప్రొసీజర్ జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే జాగ్రత్తగా మీ స్కాబ్స్ అన్ని ఫస్ట్ వెట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెల్లిగా వెరీ వెరీ లిటిల్ ప్రెషర్తోని ఈ స్కాబ్ రిమూవల్ అనేది జరుగుతుంది. లాస్ట్ది ఎక్స్పెక్టింగ్ వెరీ ఎర్లీ రిజల్ట్స్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ చూడడానికి మినిమం 8 to 10 months టైం పడుతుంది. సో ఫస్ట్ 3 monthsలో మీరు మీ పెట్టిన గ్రాఫ్స్ అన్నీ లాస్ అవుతాయి. సో ఇది ఒక నార్మల్ ప్రాసెస్ ఇది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్లో ఎప్పుడైతే మనం హెయిర్స్ తీసి పెడతామో ఆ హెయిర్ రూట్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ని ఇది అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఇంప్లాంట్ చేసిన ఒక 2 to 3 monthsలో హెయిర్స్ అని ఫాలో అవుతాయి. 3rd month నుంచి మీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో మీరు 4th, 5th monthలోనే కంప్లీట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా అది జరగదు. అండ్ ఈ ఏవైతే 8 to 10 months తర్వాత మీకు గ్రోత్ వస్తుందో అది కంప్లీట్ గ్రోత్. సో ఈ 10 మిస్టేక్స్ని కనుక మీరు అవాయిడ్ చేసినట్టయితే ట్రాన్స్ప్లాంటేషన్
పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మీ రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటుంది అండ్